హాయ్ అభి గారు. హలో. హాయ్ జీవన్ గారు. హాయ్. ఏంటి లాక్డౌన్ మొత్తం అంతా కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లైవ్స్ లో బాగా చేసినట్టున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ లైవ్స్, ఎందుకంటే బేసిక్గా ఈ మీమ్ మేకర్స్ అందరూ ఐపీఎల్లో కూడా నా మొహం పెట్టి మీమ్స్ పెడుతుంటే ఐ థాట్ నాకు క్రికెట్కి సంబంధమే లేదు, అయినా నాకు ఇట్లా ఏంటి నాకు పిఆర్ అని ఐ థాట్ ఓకే ఐ టాక్ టు దీస్ గైస్, లాక్డౌన్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ అని ఐ థాట్ ఓకే వీళ్ళందరితో లైవ్ చేద్దామని. విత్ మోస్ట్ ఐ థింక్ డిడ్ ఐ డూ లైక్ 10 lives వెళ్ళినట్టున్నా, డిఫరెంట్ మీమ్ మేకర్స్. సో టైం పాస్, వాళ్ళకి టైం పాస్, నాకు టైం పాస్, అందరికి టైం పాస్. సో మొత్తానికైతే సుశాంత్ రెడ్డి బర్త్డేని కూడా పాప ఇన్స్టాగ్రామ్లోనే సెలబ్రేట్ చేశారు. యా అవును కదా, చేయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళలేము కదా, బయటికి వెళ్ళి రచ్చ చేయలేము కదా. నీకు అసలు తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందో? నేను అసలు ఇన్స్టాలో ఎప్పుడు ఇప్పుడు నేను అడుగుతుంటే షాక్ అనమాట, ఇలా చూస్తున్నారు అందుకే. అంటే లాక్డౌన్ మొత్తం హీ వాజ్ ఇంటూ చారిటీ వర్క్ కదా, సో మొత్తం బయటే గడిపిండు, ఒక్క ఫోటోలు మాత్రం పెట్టిండు. సో ఇక ఆ టైంలో దీనిలో పడి నేను సుశాంత్ విశ్వక్సేన్ ఇన్స్టాగ్రామ్లో ఏం చేసినాం అనేది తెలియట్లేదు నీకు. సూపర్. జీవన్ గారు, మీరు ఏంటండి కంప్లీట్గా ప్రజల కోసం లాక్డౌన్ మొత్తం యూజ్ చేసినట్టున్నారు. యా, నెక్స్ట్ లాక్డౌన్ కల్లా సీఎం అవుతుంది. అంటే నెక్స్ట్ లాక్డౌన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వస్తే మొన్న జరిగిన లాక్డౌన్ అయితే మళ్ళీ ఉండదు, అప్ టు 1 year దాకా సిచ్యువేషన్ ఎట్లానే ఉంటుంది. చెప్పేస్తున్నాడు లాక్డౌన్ ఉండదు, మరి సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంతే. ఇక నెక్స్ట్ సీఎం. అంటే ఏంటి అంటే అంతమందికి ఫుడ్ వండడం, మళ్ళీ అది కూడా చాలా చక్కగా అన్ని వెరైటీస్తో ఫుడ్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ ఆమె ప్రొఫెషనల్ షెఫ్ అండి, ఫ్రమ్ US కోస్టా క్రూజ్ లైన్స్ లో జాబ్ చేశారు 3.5 years. మంచి వంట ఏం చేస్తారు? I'm a specialist in continental. చేశారా ఇప్పుడు మరి? I have a restaurant చార్కోల్ BBQ అని. ఇప్పుడు మా కోసం స్పెషల్ గా ఏం చేశారు? నా ఇంట్లో ఏముండదు, ఎందుకంటే నాకు రెస్టారెంట్ ఉన్నప్పుడు ఇంట్లో సామాన్ అవసరం లేదు, అంతా రెస్టారెంట్ లో తినాలి. చూసారా అభి గారు, అదే రెస్టారెంట్ లో వండుకుంటాడు, వాడి ఫుడ్ వాడే తింటాడు. ఇంటికి వచ్చిన గెస్ట్ల సంగతి అతనికి అనవసరం. ఎందుకు అవసరం, మీకు ఆకలిస్తే తినండి, తెప్పిస్తా స్విగ్గీ జొమాటో. చూసారా, స్విగ్గీ నుంచి జొమాటో నుండి తెప్పిస్తా అంటున్నారు. మాత్రం వండరు, చెఫ్ ని పెట్టుకొని. నా రెస్టారెంట్కి వస్తే నేను ఇవ్వగలుగుతా. ఇప్పుడు జీవన్ ఫుడ్ తినాలంటే ఇంకా చార్కోల్కి వెళ్ళాల్సిందే. యా, వి వెంట్ దేర్. బార్బిక్యూ చికెన్, గ్రిల్ చికెన్, అమేజింగ్. ఇతను చేస్తారా? ఇంకా చేస్తాడు, నేనే చేసిస్తా. ఇతను ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు అంటే పర్ఫెక్ట్ చెఫ్ అని ఒప్పేసుకుంటాం మేము. మీరు ఎప్పుడు రాలేదా చార్కోల్కి? రాలేదండి. ఒకసారి షూట్ కి వచ్చాం. అదే ఇప్పుడు ఆ కెమెరాలో తీసి చూపిద్దామని వీడియోలో అనుకున్నా. సవారీ షూట్ కి వచ్చాం కదా. సో మొత్తానికైతే చాలా బాగా చేశారు, సొసైటీకి మాత్రం మంచి హెల్ప్ చేశారు. ఆ టైంలో ఏమనిపించింది మీకు? మీరు ఒక్కసారి అంటే ఒక మనిషి అన్న పుట్టిన తర్వాత మీకు అట్లాంటి సెంటిమెంట్స్ ఇవన్నీ మీకు రోడ్డు పైన వెళ్తుంటే చాలామంది తిండి లేకుండా ఉంటారు, ఇప్పటికీ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే కార్లో వెళ్తున్నారు, రోడ్డు పైన ఎవరో అడుక్కుంటుంటే రూపాయి వేస్తారు. సో ఎట్ ద సేమ్ టైం నేను కూడా లాక్డౌన్లో చేసింది ఏంటంటే రూపాయి బదులు 1 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో చాలామంది కుక్కలకి కానీ, మెయిన్ స్ట్రీట్ డాగ్స్కి బాగా చేసాము, అండ్ మైగ్రేన్స్ వర్కర్స్కి బాగా చేసాము మనము, అండ్ ఎసెన్షియల్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, అండ్ ట్యాబ్లెట్స్ క్యాన్సర్ పేషెంట్స్కి, అండ్ డెలివరీ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాము. పర్ డే ఇట్స్ కాస్ట్ అబౌట్ 3,000 rupees అంత ట్యాబ్లెట్స్ అయ్యి వాళ్ళవి. సో వాళ్ళకి మనం ఆల్మోస్ట్ 1 month సరిపడా ఇచ్చేసాం మనం. అండ్ డెలివరీ పేషెంట్స్ కూడా, పిల్లలు పుట్టడానికి డబ్బులు లేవు అంటే పడంచేర్లో ఏదో హాస్పిటల్ ఉంది, లింగంపల్లిలో ఉంటారు ఆవిడ, ఇట్లా మెసేజ్ చేసి ఇమీడియట్ మనం వెళ్ళి బిల్లు కట్టామని, పర్సనల్గా 20 అట్లా కట్టాల్సి వచ్చింది. అట్లా 2-3 డెలివరీ పేషెంట్స్ కట్టాం పర్సనల్. నేను నా పార్ట్నర్స్ వెళ్ళటం, అంటే నేను వెళ్ళకపోయినా కానీ నా టీం వెళ్ళినా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం. అంటే మేము డిఫరెంట్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ నడిచేది ఎప్పుడు. ఆల్మోస్ట్ ఓవరాల్ హైదరాబాద్లో చేసాం మనం, ఒక్క చోటే కాదు. మీరు పోలీస్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటారని అనుకున్నాం, కానీ పోలీస్ రోల్స్తో పాటు అంటే మంచి మనస్తత్వం కూడా ఉందనుకోవచ్చు. ఇక మంచి అన్నతో మనస్తత్వం లేకపోతే ఎట్లా అండి? కొంతమంది ఉంటారండి మీలాగా విలన్స్.
పనిచేసారా? నమ్మరు బయట ఎవరు మంజుష విలన్ అంటే. సో మీరంటే నమ్ముతారు ఆ హెయిర్ స్టైల్? నేను యాక్చువల్ నా రోల్స్ ప్రకారంగా పోలీసు రౌడీ అన్ని క్యారెక్టర్స్. మీరు నిజంగా రౌడీగా సెట్ అవుతారండి 100%. డైరెక్టర్స్ డిజైన్ చేస్తారు ఆ క్యారెక్టర్స్, మనం కాదు. అంటే మీ పర్సనాలిటీకి, మీ వాయిస్ బేస్కి, మీ హెయిర్ స్టైల్కి. థ్యాంక్ యూ. నవ్వుతో కూడా చెప్పచ్చు థ్యాంక్ యూ. సో అభి గారు ఏంటండి మరి సంగతి? ఆఫ్టర్ ఇప్పుడు మరి షూట్స్ ఏం లేవు, సో ఇన్స్టాగ్రామ్ లైవ్స్ కాకుండా ఇంకా ఏం చేస్తారు లాక్డౌన్ టైంలో? I was watching a lot of films basically, and I was reading a lot. ఈ లాస్ట్ 1 year నుంచి బికాజ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఆల్, అంత టైం ఇంత ఫ్రీ టైం దొరకలేదు. ఇప్పుడైతే ఫ్రీ టైం కూడా ఇంత విరక్తి తెప్పిస్తా అన్నంత ఫ్రీ టైం వచ్చింది. మరి ట్రైంగ్ టు వాచ్ ఫిల్మ్స్ ఆర్ రీడ్ బుక్స్ అండ్ ఫ్రెండ్స్ని కలవడం అంతా ఇదే చేశారు. సో మిమ్మల్ని చాలా చాలా ఫిలిమ్స్లో చూసేసాం, డిఫరెంట్ రోల్స్లో చూసాము. అసలు మీకు మాత్రమే చెప్తాలో అయితే చించేశారు కంప్లీట్గా. అంటే ఐబాల్ అంతా కూడా మీ వైపు తిప్పించుకున్నారు అట్లా. అంటే ఏంటి ఎక్స్పెషల్లీ ఆ రోల్ మీకోసం అంటే మీరు చేయించుకున్నారా లేకపోతే చేశారా? నో నేను చేయించుకోవడం నా వల్ల కాదు అట్లా ఇది కానీ, బట్ దోస్ గైజ్ ఓన్లీ మన షామిర్ అండ్ అర్జున్, దే బోత్ రోట్ ద స్టోరీ అండ్ అందులో దే వాజ్ దిస్ క్యారెక్టర్. అండ్ వాళ్ళు ఈ నగరానికి ఏమైనా చూసినప్పుడు దే థాట్ ఐ కుడ్ డూ అ గుడ్ జాబ్ ఇన్ దట్ అండ్ దట్స్ హౌ దే గాట్ టు మీ. తరుణ్ తోటి మాట్లాడితే ఐ థింక్ తరుణ్ నెంబర్ ఇచ్చినట్టున్నాడు. దే కాల్డ్ మీ అండ్ నరేషన్ ఇచ్చారు. ఐ వాజ్ మైండ్ బ్లోన్ ఆ నరేషన్ తోటి. ఐ వాజ్ లైక్ యా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ వీ షుడ్ డూ ఇట్. అండ్ ఎస్పెషలీ తరుణ్ తోటి యాక్ట్ చేయడం, ఇవి ఓన్లీ ఐదర్ జోకులు చెప్పుకుంటాం లేకపోతే తరుణ్ మమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా కాకుండా వీ గాట్ టు యాక్ట్ విత్ హిమ్. ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎస్, నిజంగానే మీకు మాత్రమే చెప్తా. మొత్తం అంతా కూడా అది మాకు ఎలా అనిపించిందంటే ఒక కార్లో ఒక 2-3 డేస్లో షూట్ అయిపోయిందేమో అన్న ఫీల్ వచ్చింది మాకైతే. బాగా టైం పట్టింది షూట్ 45-50 డేస్ షూట్ చేసి. అక్కడ చెఫ్గా చేస్తున్నారు యూఎస్లో. అంటే యాక్టింగ్ అనేది ముందు నుండి ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? అంటే అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఎలా వచ్చారా యాక్టింగ్ ఫీల్డ్లోకి? యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్, అండ్ అట్ ద సేమ్ టైం షెఫ్గా కూడా చేయాలని ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో బాబాయ్లో ఒక బాబాయ్ అనుకుంటే, చిన్న బాబాయ్, ఈజ్ ఏ ప్రొఫెషనల్ షెఫ్ అని. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు వెళ్తూ సరే ఏదో చేద్దాం. కొంచెం విలన్ గా కాకుండా కొంచెం నార్మల్ యాక్టర్ గా కొంచెం చెప్పరా అండి? సరే అయితే జీవన్ మాట్లాడితే అట్లానే ఉంటుంది. హలో చెప్పినా పట్మని కొట్టినట్టు ఉంటుంది. సో అట్లా కాలేజ్లో చదువుకుని 3 years డిగ్రీ అండ్ యూఎస్లో జాబ్ చేసి వచ్చిన చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నా. అది ఇప్పుడు చాలా పెద్దగా అయింది, చార్కోల్ బీబీక్యూ అని. అండ్ సరే నా ఒక ఫస్ట్ టైం అయిపోయింది కదా అని ఇమీడియట్ యాక్టింగ్లో స్టార్ట్ చేశా. నెత్తుతుంటే నా ఫ్రెండ్, నా 10th క్లాస్మేట్ భరత్ అని, తరుణ్ భాస్కర్కి ఫ్రెండ్. సో అట్లా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. కానీ ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ వైవా, హర్ష, శబరీష్ వాళ్ళతోటి చేశాను నేను. దాని తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చా. తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, సాహు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. 10-12 దాకా చేసినట్టున్నాను. ఓకే, సో 2 goals కంప్లీట్ అయ్యాయి. ఇంకా 3 ఫిఫ్త్ గోల్ ఏంటి? నీ 5th గోల్ ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి, టైం పడుతుంది. పిఎం కూడా ఉందా అందులో? లేదు, నో పాలిటిక్స్. ఇంకేమైనా? థర్డ్ వన్ వచ్చేసి మ్యారేజా? లేదు, మ్యారేజ్ గోల్ కాదు కదా. మ్యారేజ్ ఎట్లనే అవుతుంది. మ్యారేజ్ వద్దల్లగానే అయిపోతుంది. అది వద్దురా బాబు అంటే తలిస్తారు. అది రిమైనింగ్ మాకు 3 goals ఏంటో చాలా ఎక్సైటెడ్. టైం పడుతుంది, ఒక 10 years లో రీచ్ అవుతుంది. ఓకే, రీచ్ అవ్వచ్చు. అంటే గోల్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పు. చెప్తే ఇంకా సీక్రెట్ ఎట్లా అవుతుంది? చెప్తే పనిలో పో కదా, చెప్తే అవ్వదని అనుకుంటున్నాడు. ఇలాంటి కూడా నమ్ముతారా? సెంటిమెంట్స్ ఉన్నాయి, పూజలు సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి, ఫుల్ సెంటిమెంట్స్. అచ్చా, అయితే పర్లేదు, మేము భయపడక్కర్లేదు, ధైర్యంగా కూర్చోవచ్చు. సో అభి గారు, నెక్స్ట్ అంటే చాలా వరకు ఏంటంటే ఎక్కువగా మేము కొన్ని అంటే డిఫరెంట్ రోల్స్లో చూసాం, బట్ ఎక్కువగా కామెడీ ఆ టైప్ ఆఫ్ రోల్స్ చూసాం. అది కాకుండా ఇంకా మీకు ఎలాంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ లైక్? ఇప్పుడు దేర్ ఇస్ అ మూవీ దట్ ఐఎమ్ డూయింగ్ కాల్డ్ ఇచ్చట వాహనాలు నిలపరాదు. అందులో పోస్టర్ కూడా చాలా బాగుంది. యా థ్యాంక్స్. సో
అందులో ఐమ్ ప్లేయింగ్ అ వెరీ రఫ్ అండ్ టఫ్ రోల్. అంటే ఇది వెరీ సీరియస్ గై, సంబడి అంటే ఎట్లా అంటే కొంచెం గుండా టైప్ అనమాట ఇన్ ఆ కాలనీ. యా అన్న అంటే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ యూ, నీ బయోపిక్ కాదు అది. చూసారు అప్పుడే ఏ అంటే సో బేస్ ఎక్కువ, బేసా డెప్తా ఇది? బేస్లో నుంచి వచ్చిన డెప్త్. అచ్చా. సో అది దట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అంటే సీరియస్గా ఉంటా, కొంచెం రఫ్గా ఇది ఉంటా. మేబీ దట్ ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఆల్రెడీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం బ్రేక్ పడింది, కానీ ఐ థింక్ ఇంకో 2-3 days షూట్ చేస్తే నాది అయిపోతుంది. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐమ్ డూయింగ్. అది కాకుండా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మోర్ ఫిల్మ్స్. అది ఇప్పుడే దాని గురించి ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ యూ, బట్ యాజ్ థింగ్స్ అన్రావెల్ యూ విల్ నో. ఓకే, ఇంకా ఇలాంటి స్టోరీస్ అంటే ఐ ఆల్సో వాంట్ టు ప్లే ఇట్లా కొంచెం విలన్ టైప్లో, లేకపోతే సంథింగ్ లైక్ సైకో. బెస్ట్ సైకోగా చేయదు, ఎందుకంటే ఇక్కడ బయట నిజంగానే సైకో ఆ క్యారెక్టర్లో బాగా. సో అట్లాంటి క్యారెక్టర్ ఏదైనా, లేకపోతే సంథింగ్ దట్ ఈస్ ఆన్ ది ఎడ్జ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. చూడలేదు అభినవ్ సీరియస్నెస్. ఏమండి ఒక్కసారి కొంచెం జీవన్ గారి మీద సీరియస్ అవ్వండి. జీవన్ మీద సీరియస్ అవ్వలేం. జీవన్ ఇట్లా బయటికి ఇట్లా బాగా హార్డ్గా కనపడతాడు, కానీ లోపల బాగా సెన్సిటివ్. సో జీవన్ తోటి కాంట్ బి జీవన్, ఐ కాంట్ బి సీరియస్ అని అంటున్నా. అరే సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ దట్ ఐ వాంట్ టు డూ. బేసికలీ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఇట్లా ఒక్కటే కామెడీ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఇంకా నాకు కూడా బోర్ కొడుతుంది. when I can do different kinds of roles, I want to do different roles. And also దీనికంటే ముందు వరకు థియేటర్ చేసేవాడిని నేను సినిమాల్లోకి వచ్చే ముందు. ఈ నాటకాలు వేస్తుంటే నేను ఒకసారి కూడా ఎప్పుడు కామెడీ చేయలేదు. ఐ హవ్ ఓన్లీ డన్ ట్రాజడీ. హ్యామ్లెట్ ఈజ్ అ ట్రాజడీ. ట్రాజడీ అండ్ డ్రామా అండ్ అబ్స్ట్రాక్ట్ ప్లేస్, ఫ్యామిలీ డ్రామా, సోషల్ డ్రామా, ఇట్లాంటివి వేసామన్నమాట. సో వెన్ దెర్ ఇస్ ఆ డ్రమాటిక్ యాక్టింగ్ చేసే ఇది ఉంది కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ సీన్ మళ్ళీ రావా యూ విల్ నో. మళ్ళీ రావాలో ఇట్ వాజ్ అ వెరీ నార్మల్ రాముడు మంచివాళ్ళు కైండ్ ఆఫ్ రోల్ అది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఈ నగరానికి ఏమైంది వచ్చిన తర్వాత, అరే వీడిని మళ్ళీ రావాలో చూసాం కదా, అందులో అక్కడ అట్లా చేసి ఇందులో ఎట్లా చేశాడు, అరే బాగుంది ఇది అని లాట్ ఆఫ్ మెసేజెస్ ఐ గెట్ వేరియేషన్ చాలా ఉంది ఆన్ ఇన్స్టాగ్రామ్. సో I like to do something like that. ఒకటే దీనిలో ఫిక్స్ అయితే I'll be bored. If I am bored, the audience also won't enjoy, I think. చిన్న చేంజ్ కావాలంటారు. Yeah. ఓకే, సో ఈసారి రోల్స్లో మంచి సైకో, విలన్, Yeah, something like that. సాడిస్ట్, రేపిస్ట్. అలాంటివి అంటే తనకి సూట్ అయ్యేవన్నీ మీకు నాకు చెప్తున్నట్టున్నాడు. Yes. ఓహో, నీకు రేపిస్ట్ రోల్ కావాలా? తరుణ్ చెప్తాం. పెళ్లి కూడా కాలేదు, పెళ్లి కాదు, రేపిస్ట్ సీన్లు చూసారంటే. ఫస్ట్ ఫిలిం ఈ నగరానికి ఏమైంది? యా, అంటే ఈ నగరానికి ఏమైంది అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? మీ ఫ్రెండ్ ద్వారా తరుణ్ భాస్కర్ గారికి అప్రోచ్ అయ్యారా? భరత్ అని నా క్లాస్మేట్ చెప్పా కదా ఇందాక. సో ఈజ్ వెరీ క్లోజ్ టు తరుణ్ భాస్కర్. నాకు వీళ్ళందరూ ముందే ఏం పరిచయం లేదు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాతోటే పరిచయము. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్ ఆల్మోస్ట్ 10 years అయింది సినిమా వచ్చి. 2 years అయింది. 2 years నుంచి మేము ఎప్పుడు ఫోన్ లేకుండా కానీ కలవకుండా ఎప్పుడు లేము, అందరం కలుస్తూనే ఉన్నాం. ఇంకా ఈ నగరానికి ఏమైంది అనే జ్వరం పోలేదండి, ఇంకా మార్కెట్లో ఉంది. యా, ఉంది, ఉండాలంటే దట్ ఈస్ తరుణ్ భాస్కర్, దట్ ఈస్ యాక్టర్స్. అది దట్ ఈస్ యాక్టర్స్ అని ఎలా చూపిస్తారు మరి మీరు? ఈయన కూడా అంటే నేను మామ క్యారెక్టర్, కానీ మెయిన్ ప్లే చేసింది ఎవరు? ఈ నలుగురు ఇంపార్టెంట్. వీళ్ళు నలుగురు లేకపోతే ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. ఏంది? ఎవరు ఆఫీస్ వాళ్ళే? లేదు, ఇవాళ హాలిడే, నాగుల పంచం. అట్లా కూడా ఇస్తారా మీ ఆఫీస్లో? బలిసి కొట్టుకుంటున్నావురా? నువ్వు బో కూర్చో, అమ్మతో మాట్లాడొస్తున్నా. తొందర రెడీ వెళ్ళి దోశలు తింటుంటారు. వెళ్ళి దోశలు తింటూ ఉంటా. 15 దోశలు నాకు బాగా గుర్తు కదా. 15 షూట్ టైంలో. షూట్ టైంలో ఏనా ఆంటీ చేసినారా? లేదు, బయటకు వెళ్ళి తెచ్చిర్రు. అది అయిపోతున్నాయి, తెస్తుర్రు, అయిపోతున్నాయి. ఆ రోజు ఇవాళ బెల్ల తినరా ప్లీజ్ రా.
మనకి ఒక దోశ ఇలా ఫోల్డ్ చేసి అప్పట్లో కొంచెం బాగా అప్పట్లో ఏంది మొన్ననే వచ్చింది సినిమా 1980s లో వచ్చినట్టు మాట్లాడుతున్నాం. సో మొత్తానికి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఈ నగరానికి ఏమైంది? అసలు నా డైలాగు అంత ఫేమస్ అవుతుంది, మేమ్స్ వస్తాయి అండ్ క్రేజీ అవుతానని నేను అసలు అనుకోవాలి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఇట్లా మొత్తం అవ్వగానే నాకు మైండ్ బ్లాక్ షాక్ అయ్యాయి. 2 days ఫుల్ పార్టీలో ఓకే. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేయడము, అది బాగుంది అసలు ఈ డైలాగ్, అది హ్యాపీ అనిపించింది. యా వెరీ హ్యాపీ. ఇంకా మంచిగా కావాల్సింది ఇంకేంటంటే సినిమా లైఫ్ వచ్చింది అయిపోయింది అనుకున్నాను నేను అంతే. కానీ అప్పటి నుంచి ఆగలేదు, వస్తూనే ఉంది. ఎక్సలెంట్. 2 yearsలో ఫుల్ బిజీ ఉన్నారు అయితే. ఇట్లా బిజీ అండి, ఆఫ్ కోర్స్. సో అభి గారు, తరుణ్ భాస్కర్కి మీకు అంటే ఉన్న బాండింగ్ ఏంటి? అంటే మీకు మాత్రమే చెప్తాలో ఉన్నారు అండ్ ఈ నగరానికి ఏమైందిలో ఉన్నారు, అంటే చాలా మూవీస్తో అంటే బాండింగ్. ఫిష్ అండ్ ఫిషర్మన్ కదా, ఫిష్ అండ్ ఫిషర్మన్ తరుణ్కి అభినవ్కి గోమటంకి ఉన్న బాండింగ్ అది ఎవ్వడికి ఉండదు. అభి గారు ఎందుకంటే మిమ్మల్ని అభి అనే కన్నా ఎక్కువగా మీ ఇంటి పేరుతో పిలుస్తుంటారు వీళ్ళంతా? ఏమో అది అలవాటు అయిపోయింది అంతే. గోమటం అందరికి శటకోపం పెడతాడు. గోమటం గోమటం అని తరుణ్ అనడం మొదలు పెట్టిండి. ఇంకా హౌ డస్ ఇట్ మ్యాటర్, 2 పేర్లు నావే కదా. బట్ నేను చిన్నప్పటి నుంచి ఎట్లా పిలిచేటోళ్ళు? అభినవ్ అభి. ఇంట్లో కూడా అమ్మాయితో అభి. డాడీ అంటే అమ్మాయితో అభి అన్నావు కదా, డాడీ ఒకటే పేరు కాదు, నువ్వేమన్నావు? అభి అని. అమ్మాయితే అభి, డాడీ అయితే చెల్లి అయితే చెప్పాలి అభి. గుడ్ బాయ్. చెప్పండి. Basically, I think it has got to do with his personality and mine. Both of us, మా ఇద్దరికి అట్లా ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేవు. వీఆర్ బోత్ వెరీ ఓపెన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సనాలిటీస్. అంటే ఎప్పటి నుండి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్? ఫ్రమ్ 2017, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ షూటింగ్ ఈ నగరానికి ఏమైంది అప్పుడే ఫ్రెండ్స్. అప్పుడే ఎక్కడున్నా కూడా తరుణ్ భాస్కర్ ఎక్కడుంటే అభి గారు పక్కా ఉంటారు, విశ్వక్ గారు పక్కా ఉంటారు, సుశాంత్ రెడ్డి ఉంటారు. ఎక్కడ తరుణ్ భాస్కర్ గారు ఎక్కడ ఉంటే ఈవెన్ తను ఒక యాంకరింగ్ షో స్టార్ట్ చేశారు జీతం, బట్ అక్కడ కూడా ఫస్ట్ ఎపిసోడ్ కి ఉన్నారు మీరు. అంటే లైక్ వావ్, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. సెకండ్. So yeah, I mean basically we like to do things together. So wherever he is, he'd like to include us. Wherever we are, we'd like to include him. Ante it's like a gang of friends. అంతే. సో విశ్వక్ గారితో కూడా బాండింగ్ సేమ్ అప్పటి నుంచే. సో తంది కూడా ఏ ఫిలిం హిట్ అయినా కూడా అందరూ ఒకే పార్టీలో ఉంటారు కదా. 100% ఫుల్ చిల్ అంటారు. 100%. సో మేము ఫిలిం పార్టీస్ తర్వాత ఫిలిం కాకుండా ఎన్ని చేసుకున్నాం చాలా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో డిఫరెంట్ రోల్స్ ఉండబోతున్నాయని మేము ఆల్రెడీ అన్నాం. అంటే ఫ్యూచర్లో ఏమైనా మీకు అంటే బిఫోర్ కానీ ఇప్పుడు ఈ గ్యాప్ ఈ పీరియడ్లో మెయిన్ లీడ్ అంటే హీరోగా కానీ లేదు అంటే అలాంటి స్టోరీస్ ఏమైనా వచ్చాయి? ఒక 2-3 సబ్జెక్ట్స్ ఇట్లా మెయిన్ లీడ్గా వచ్చాయి. కానీ అది స్టోరీ అదేమి అంత పెద్ద బాగాలేదు. ఏదో ఫస్ట్ హాఫ్ బిగినింగ్ బాగుంటుంది, ఎండింగ్ బాగుండదు. లేకపోతే ఎండింగ్ లాస్ట్ 15 minutes, హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. ఫస్ట్ నుంచి ఇది ప్లాట్ ఏంటి అన్నది ఏమీ అర్థం కాదు. సో కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ అట్లా వచ్చాయి. సో ఐ సెడ్ ఐ కాంట్ డూ. ఏదన్నా వస్తే ఇట్ షుడ్ బి రియలీ గుడ్, అప్పుడే ఐ విల్ డూ ఇట్. అదర్వైజ్ ఐ విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ. ఐ విల్ ఆల్సో ఎంజాయ్ సమ్ టైమ్ యాక్టింగ్ వితౌట్ ఎనీ ప్రెషర్. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో చెప్పండి జీవన్ గారు, అంటే మీకు ఎలాంటి రోల్స్ ఇంట్రెస్టెడ్ బాగా? ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ కామెడీ క్యారెక్టర్స్. ఆబ్వియస్లీ ఎవరికన్నా అన్ని క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంది. ఒకటే క్యారెక్టర్ చేస్తే అదే లైఫ్ లాంగ్ ఉండాలి అని కాదు. మనిషి అన్న తర్వాత డైరెక్టర్ రాసిన ప్రతి దానికి క్యారెక్టర్ ఇస్తే చేస్తారు. ఇప్పుడు ఇస్తే చేస్తారు, ఇవ్వకపోతే ఎట్లా చేస్తారు? అంటే ఏ క్యారెక్టర్ అయినా మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? యా,
See, ఆ అది tab- చెప్పరాదు, ఇస్తే చేస్తారు. ఎప్పుడు ఎలా చేస్తారంటే నిన్ను ఇప్పుడు ఆమె ఏమన్నా అడిగిందా నువ్వు ఎందుకు చేయట్లే, ఏం చేస్తున్నావు అని? ఆ, ఎప్పుడు పోలీస్ క్యారెక్టర్స్ వేస్తారు, లేకపోతే ఒక రౌడీ క్యారెక్టర్లు. నువ్వు సరే కానీ ఏదో ఒకటి కానీ అంటే ఇతను ప్రెస్టేషన్ ఇప్పుడు నన్ను డైరెక్టర్ అనుకుని అది మొత్తం మొత్తం తీర్చేస్తున్నారు. మీ మీద అట్లా కాదు. కానీ నేను ఒకటి చెప్తా, ఐ వాస్ థింకింగ్ అబౌట్ అ స్టోరీ, అందులో ఐ వాస్ థింకింగ్ ఆఫ్ అ రోల్ ఫర్ యూ. మస్తు ఉంటుంది, నేను నీకు చెప్తా. అది ఇంకా రాయడం మొదలు పెట్టలేదు, బట్ రాసిన తర్వాత ఒక 1.5 year. ఓకే, చిల్ మామ, నీకన్నా ఎక్కువ. నువ్వు ఇప్పటి వరకు జయని రోల్, అది అట్లాంటి రోల్ ఇస్తా. అరే అట్లాంటి అంటే వేరే కాదు. లేదు నువ్వు ఇప్పటి వరకు అంటే ఇట్స్ నాట్ సీరియస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏదో హెంచ్మెన్ లాగా వెనకాల నిల్చోవడం, ఇట్లాంటివి కాదు. ఫుల్ లెంత్ రోల్, బట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. ఓకే, అప్కమింగ్ డైరెక్టర్. చూసారా, ఇంటర్వ్యూలో కూడా స్టోరీ డిస్కషన్ రోల్స్ గురించి మాట్లాడుకుంటున్నా అభినవ్ అండ్ వేసాడు, తమిళ వేసాడు, ఇష్టం వస్తాడు వేసాడు. షూర్, ఇదైతే ఫిక్స్. సో మొత్తానికైతే ఇప్పుడు చెప్పండి, బీటెక్ చేశారు అంటే ఒక జాబ్ ప్రొఫెషన్ అలా కాకుండా ఏంటి ఫిలింలోకి ఎలా అనిపించింది రావాలని? బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పటికీ క్వశ్చన్ ఎన్నిసార్లు ఆన్సర్ చేసినాను. అసలు పాస్ అయినా అయింది 4 years. ఐ టుక్ 4 years ఓన్లీ. నేను నా డైలాగ్ ఈఎన్ఈలో చెప్పా 5th year అని, అట్లేం కాలేదు, 4 yearsలోనే అయింది. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఐ డెంట్ ఫీల్ లైక్ మై లైఫ్ వాజ్ ఇన్ మై కంట్రోల్ బేసిక్గా, అండ్ ఐ డెంట్ లైక్ దట్ స్పేస్ వెరీ మచ్. I thought ఇది ఇట్లా I have to find something that I also enjoy doing it, and I should not be nagged to do something. ఊరికే చెప్తుంటే చేయడం నాకు అది ఇష్టం లేదు. ఐ థాట్ నాకు ఎందుకు అనిపించట్లేదు ఒకటి ఏదైనా చేయాలి, ఇది పొద్దున్న లేచి ఇఫ్ ఐ వాంట్ గో టు ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ అటెండ్ మై క్లాసెస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ హ్యాపీలీ. ఇట్లా కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని. దట్స్ వై ఐ డెంట్ డూ ఎంఎస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. జాబ్ చేయడం మొదలుపెట్టా డెల్. అండ్ ఇంజనీరింగ్ టైంలో నేను అనుకున్నా, అంటే ఐ వాజ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో వీ యూస్ టు డూ స్టేజ్ స్కిట్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అందులో సమ్టైమ్స్ వీ వన్ అ కపుల్ ఆఫ్ అవార్డ్స్. సో మై ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు చెప్పడం ఏంటంటే, అరే నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అది నేను ఎప్పుడు సీరియస్ తీసుకోలే. బట్ ఇంజనీరింగ్ అవుతున్నా కొద్దీ ఐ హ్యాడ్ టు రియలీ థింక్ అబౌట్ మై ఫ్యూచర్. అండ్ దెన్ ఐ థాట్ మేబీ వై నాట్ యాక్టింగ్ మ్యాన్, యాక్టింగ్ అంటే ఎక్స్ప్రెషన్ బాగుంది, బాగా చేస్తున్నావు అంటే ఐ కెన్ ప్రాబ్లీ యాక్ట్ అని. ఇంకా ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ వితౌట్ గోయింగ్ టు యూఎస్ ఆర్ లండన్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీవేర్, బికాస్ లిటరలీ మా పేరెంట్స్ అయితే దే వర్ రెడీ టు సెండ్ మీ టు ఎనీ కంట్రీ దట్ ఐ వాంటెడ్. సో ఇంకా ఇక్కడే ఉందాము అని ఫిక్స్ అయ్యి ఐ టుక్ అప్ దిస్ జాబ్ ఇన్ డెల్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డెల్ యాజ్ రీసెర్చ్ అనలిస్ట్. అది చేస్తూ ఐ వాజ్ లుకింగ్ ఫర్ థియేటర్ గ్రూప్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, అట్లా ఐ గాట్ ఇన్ టచ్ విత్ అ కపుల్ ఆఫ్ థియేటర్ గ్రూప్స్. ఐ వాజ్ లక్కీ, ఎందుకు అంటే ఈ 2013-12 ఆ టైంలో a lot of theatre groups were in Hyderabad and they were doing regular plays. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక షో ఉండేది. నాది కాకపోతే మా ఫ్రెండ్ది ఉండేది. అండ్ ఐ వుడ్ వర్క్ ఇన్ బ్యాక్ స్టేజ్ ఫర్ దేర్ షో. ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్ ఆన్ స్టేజ్, దెన్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వుడ్, మై థియేటర్ ఫ్రెండ్స్, అదర్ యాక్టర్స్, దే వుడ్ డూ బ్యాక్ స్టేజ్. సో ఇట్లా ఇట్ వాజ్ వెరీ గుడ్. అట్లీస్ట్ 2 years I did theatre, at least for 2 years, and I did about ఇట్లా 10 plays. మోస్ట్లీ అన్ని హిందీలో అండ్ ఇంగ్లీష్లో చేసిన. ఇక్కడ తెలుగులో చేద్దాము అంటే ఇక్కడ తెలుగు యూనివర్సిటీ అండ్ హెచ్సియులోనే జరుగుతుంది తెలుగు ప్లే. సో అట్లా వెళ్ళి చేయడం కుదరదు కాబట్టి అవ్వలేదు. బట్ అదర్వైజ్ ఐ వుడ్ హవ్ డన్ తెలుగు ప్లేస్ ఆల్సో. బట్ ఇట్లా ప్లేస్ చేసుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ థియేటర్ చేస్తూ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ నౌ ఐ కెన్ డూ దిస్ ఫుల్ టైమ్. అండ్ ఐ టుక్ అప్ లంచ్. షార్ట్ ఫిల్మ్స్ అట్లనే అయ్యాయి ఆ సర్కిల్లో ఉంటూ. వెబ్ సిరీస్ కూడా చేశారు కదా? నేను ఇప్పటివరకు ఏ వెబ్ సిరీస్ చేయలేదు. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ అండ్ తర్వాత ఇదంతా స్ట్రగుల్ టైం అనమాట. ఇంకా ఫుల్ టైమ్ వెన్ యూ స్టార్టెడ్ డెడికేటింగ్ యువర్ టైమ్ టు యాక్టింగ్, I did theatre, short films, a couple of ads, and then eventually I got into films. అంటే ఇంట్రెస్టెడ్ గానే వచ్చారు. Absolutely. నాకు దానికి ఎవడు, nobody had to force me.
ఐ వాజ్ వెరీ హ్యాపీ. జాబ్ వదిలేసి నా దగ్గర ఒక 24 hours టైం నాకుంటే వాట్ డూ ఐ డూ విత్ దోస్ 24 hours? ఐ వాజ్ వెరీ హ్యాపీ టు ప్లాన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ అమేజింగ్. సో బేసిక్గా నా యాక్టింగ్ ఇది అంటే ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఇది అనమాట. ఏంటి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం అని ఆ డ్రీమ్స్ అట్లాంటివి ఏం లేవు. దిస్ వాజ్ అ వెరీ కాన్షియస్ డెసిషన్. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అని అడుగుతుంటారు కదా, ఏదో ఒకటి అవ్వాలి అన్న ఇది ప్రెషర్ ఉంటుంది మన మీద వెన్ యూఆర్ డూయింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ యువర్ ఎర్లీ 20s, mid-20s. దట్ ఈస్ అ టైమ్ వెన్ యూ ఆర్ రియలీ ట్రయింగ్ టు డూ సంథింగ్. I was exactly there where I am now. So I did it. సో మీది ఏంటి అప్కమింగ్ ఫిలిమ్స్? అప్కమింగ్ ఫిలిమ్స్ వచ్చేసి జాతిరత్నాలు అని చేశానండి. నవీన్ పోలిశెట్టి, దర్శి, రాహుల్ రామకృష్ణ, అందులో కూడా పోలీస్ క్యారెక్టర్, కామెడీ పోలీస్ క్యారెక్టర్. సో అదొకటి రిలీజ్కి ఉంది. అండ్ ఇంకోటి మన మహేష్ బాబు గారు వాళ్ళ బావగారు వాళ్ళ కొడుకుది, అంటే గల్లా జయదేవ్ వాళ్ళ ఆ సినిమాలో చేస్తున్నాం. అందులో ఏంటి రోల్ మీది? అందులో కూడా పోలీస్. మొత్తానికి పోలీస్. సో నాకు ఏంటంటే జీవన్ గారు అంటే ఇంకా పోలీస్ క్యారెక్టర్ కి ఫిక్స్ అయినట్టున్నారండి. యా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎందుకంటే ఇందాక ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించారు. నేను బయట కూడా రియల్ పోలీసులతో కూడా ఎప్పుడు సంబంధాలు ఉంటాయి. ప్లస్ ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా పోలీస్. సో నాకు మంచి పేరు, బయట పోలీసులు కూడా గర్వంగా ఉన్నాను రా నేను అంటున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు లంచాలు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో కూడా సినిమాలో లంచాలు అవసరం లేదు, పేమెంట్ తీసుకుంటే పేమెంట్లు వస్తుంటాయి కావాలది. అది మంచి పోలీస్ ఆఫీసర్గానే చేసుకో. అంటే నేను అవి నెతుక్కుని క్యారెక్టర్ తీసుకుంటా. స్టోరీ నచ్చితే నేను, స్టోరీ నచ్చకపోతే వదిలేస్తాను. మన ప్రాపర్ ఎక్కడ? భీమవరం అండి. భీమవరం. ఓకే. సో చిన్నప్పటి నుండి హెయిర్ స్టైల్ అంతేనా, లేకపోతే ఓన్లీ ఫిలిమ్స్ కోసం ఎక్స్పెషల్లీ అట్లా? నో నాకు కొంచెం జుట్టు లేదు, అంటే బాల్ హెడ్. ఆల్మోస్ట్ 8th 9th క్లాస్ నుంచే ఉంది జీన్స్ ఫ్యామిలీ ప్రకారం. సో అందుకని బెటర్ క్లీన్ షేవ్ పెట్టుకుందాం అని చెప్పి. ఇంకా ఫిలిమ్స్కి కూడా బాగా ప్లస్ అయింది. గుండు అనేది ప్లస్ అయింది అంతే. సో అభినవ్ గారు మరి ఇంకా ఫ్యూచర్లో ఏంటి? ఓన్లీ యాక్టింగ్ సైడే కాకుండా డైరెక్షన్, రైటర్ అలా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? నో, ఈ లాక్డౌన్లో ఐ వాజ్ థింకింగ్ అబౌట్ అ స్టోరీ అండ్ మెల్లగా రాద్దాం, ట్రై చేస్తున్నా. అంటే ఫ్యూచర్లో డైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఐ డోంట్ నో, నాకు తెలియదు ఆ స్టోరీ ఎట్లా వస్తుంది, దాన్ని బట్టి ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ. బట్ ఐ థింక్ సమ్వేర్ డౌన్ ఇన్ ద ఫ్యూచర్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. తప్పకుండా ఐ థింక్ డైరెక్షన్ అయితే చేస్తా. ఐ డోంట్ నో వెన్, బట్ అయితే. ఓకే. ఫ్యూచర్లో మంచి అంటే కొన్ని గోల్స్ ఉంటాయి ప్రతి పర్సన్కి పర్సనల్గా. సో మీ స్ట్రాంగెస్ట్ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే టు బీ అ బ్యాంకబుల్ యాక్టర్ బేసికలీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ అండ్ డూ అన్ ఎఫిషియంట్ జాబ్ అంతే. అంతకంటే ఎక్కువ ఏం గోల్స్ ఉంటాయి అట్లా ఏమీ లేదు. నాకు కెరియర్ని స్విచ్ అయ్యే ఛాన్స్ లేదు. ఐ కెనాట్ బికమ్ అ షెఫ్. సో I can become anything. It doesn't matter for me. So there are no such concrete goals. Only to excel in what I'm doing right now. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ వెనకకి తిరిగి మీకు అసలు మీకు నచ్చింది ఏంటి? అబ్బా నాలో ఇది నాకు నచ్చదు. నా సినిమాలు నాకు చూసుకోవడం నాకు అస్సలు నచ్చదు. నేను మీకు మాత్రమే చెప్తా అన్నట్టు చెప్పారండి. నాకు నా సినిమాలు చూడడం నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే I don't know, somehow I don't like, that was not my goal basically. As I said, ఇప్పటి వరకు ఒక్క ఫిలిం కూడా చూసుకోలేదా మీరు? ఈ మొత్తం టీమ్ కలిసి చూసినప్పుడు వెళ్ళి చూడడం అంతే. బట్ మీడియా కోసము రిలీజ్ కంటే ముందు వీ డూ సమ్ ప్రివ్యూ ఆర్ వాట్ ఎవర్ ఫర్ ద మీడియా, ఆ టైంలో వెళ్ళడం అంతే. దానికంటే ముందు ఈ నగరానికి ఏమైంది ఎన్నిసార్లు చూసినారు తెలుసా? తరుణ్ వీళ్ళంతా 4 సార్లు చూసినారు. బట్ టూ మచ్ కామెడీ అంటే నేను ఐ డెంట్ ఈవెన్ గో అండ్ వాచ్ దట్ ఫిలిం బికాస్ ఐ డోంట్ లైక్ వాచింగ్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో వై, బికాస్ దట్ వాజ్ నాట్ మై డ్రీమ్. సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అన్న అంటే అట్లాంటి మోటివేషన్ లేదు నాకు. నాకంతే నేనేం చేస్తున్నా, నేనేమవుతా అట్లా ఇదనమాట. దట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ వాట్ ఐమ్ డూయింగ్ ఆన్ ద స్క్రీన్. ఇట్స్ జస్ట్ దట్ టుడే ఐ బికమ్ అన్ యాక్టర్, సో ఐఎమ్ ఆల్సో ఆన్ ద స్క్రీన్.
బట్ అంతే నేను నా సినిమాలు నీ నేను సినిమా చూసుకోను. చూడవు కానీ నువ్వు వేరే సినిమాలు చూస్తావు. వేరే సినిమాలు చూస్తా. లేటెస్ట్ గా కొత్త సినిమాలు చెప్పు. వేరే ఇప్పుడు పాతాల్లోకి చూసామన్న వెబ్ సిరీస్ తెలుగు కొత్తగా రిలీజ్ అయింది కృష్ణ అండ్ హిస్ లీలా. శభాష్. నేను అదే అనుకుంటున్నా చూసాడా కృష్ణ అండ్ లీలా బాగుంది. ఇట్స్ అ గుడ్ ఫిలిం. దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ చాలా చూసిన జియోటీ చూసా గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పటివరకు చూడలేదు. సో ఈ లాక్డౌన్ టైంలోనే లాక్డౌన్ టైంలో అన్ని చూస్తాం. లాక్డౌన్ టైంలో మీరు ఇంకేం నేర్చుకోలేదా? కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చిన్నగా ట్రై చేసా. ఐ థింక్ ఏంటో అంతే కదా. నో వన్ డే ఐ డిడ్ ఈ పల్లీల చట్నీ ఉంటుంది కదా, అది చేసా. చాలా పెద్ద గరగరా. అరే నువ్వు నీతోటి పోల్చుకుంటే అదంతా చాలా తక్కువ ఉంటది కానీ బెల్లం ఎందుకు వేస్తారు రా పల్లీల చట్నీలో తెల్ల బెల్లం మిక్సీ కొడతారు స్వీట్నెస్ కి కొంచెం. తెల్ల బెల్లమా అంటే ఏంది? షాపులు కిరాణా షాపులు అమ్ముతారు కదా అది. అదే రా టేస్ట్ వేరు. అచ్చా అచ్చా తెల్ల బెల్లమా? అయితే నెక్స్ట్ టైం ఐ డోంట్ నో. లైట్ గా కేజీలు సో యా సమ్ అది ట్రై చేసి. అండ్ ఐ థింక్ నౌ ఐ కెన్ డూ చట్నీస్. ఆల్ చట్నీస్ ఐ క్యాన్ డూ. అయితే చట్నీస్ లో పెట్టించేస్తాను 50,000 జీతం. నో నేను నాకు చెప్పిన ఏంటంటే పల్లీల చట్నీ ఇప్పుడు ఇది చేశారు కదా, అట్లనే ఉంటుంది. టమాటో చట్నీ అయినా ఇదే చేయాలి. బట్ లేటెస్ట్ ఏంటంటే అందరికి కొన్ని హోటల్స్ లైట్ గా బెల్లం వేయటం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ వస్తుంది, స్వీట్నెస్ అనేది. మీకు రైస్ లో కూడా పెద్ద హోటల్స్ లో లైట్ గా షుగర్ వేస్తారు. ఎందుకంటే కర్రీస్ లో కూడా వేస్తారు షుగర్, ఎందుకంటే ఆ టేస్ట్ కొంచెం. బట్ నేను హోటల్ కి చేయట్లేదు కదా, నేను ఫ్యామిలీ అయినా కానీ నువ్వు ఫ్యామిలీకి ఏంటి చేసేది? ఫ్యామిలీ పెళ్లి కాలే కదా. నేనేదో మా అమ్మకి హెల్ప్ చేయడానికి ఐ డిడ్ మ్యాన్ అంతే. వెరీ ప్రైవేట్ థింగ్. సో చాలా బాగా డిస్కస్. హోటల్లో తెల్ల బెల్లం వేస్తారు. అయితే నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళి చేయాలా? తెల్ల బెల్లం షుగర్ ఏంటండి జీవన్ గారు? పాపం తను ఏదో చేశారు, మీరంటే చెఫ్ అండి, తను పాపం ఏంటి? మీరంటే చెఫ్ అండి, జఫా అండి. మీరు జఫా సారీ చెఫ్. ఇప్పుడు పూర్తిగా వచ్చినోడితో మాట్లాడచ్చు, అసలు ఏం తెలియనితో మాట్లాడచ్చు. మధ్యలో ఆగిపోయాడు పల్లీల చట్నీ చేస్తూ. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో మీ నుంచి నేర్చుకుంటా మెల్లగా. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు కుక్ చికెన్ ఆల్సో. చికెన్ సో మెనీ వెరైటీస్. Just chicken curry. Yeah, okay, right. Because so many curries are there. So many. I know. I don't want to go continental. I just want to stay local. Okay, done. So atla right. neither నుంచి నేర్చుకో. Yeah, soon please come to my home with all the essentials. Yeah. Okay. అయిపోయిందా? మాస్టర్ క్లాస్ ఇస్తాడు చికెన్ ఎట్లా చేయాలి దాన్ని. సో ఓకే. సో ఫ్యూచర్లో ఇలాంటి డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అని అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి డైరెక్షన్లో ఇలాంటి డైరెక్టర్తో వాట్ యూ థింక్? ఐ విల్ సే 100% త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అయితే ఐఎమ్ షూర్ ఐ విల్ డూ అ ఫిల్మ్. ఏంటండి యంగెస్ట్ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అందరూ కూడా త్రివిక్రమ్ సార్ అంటున్నారు. అమేజింగ్. ఎందుకంటే అలా వైకుంఠపురం తర్వాత నేను ఐ జస్ట్ డిడ్ అన్ యాడ్ విత్ హిమ్ బిఫోర్ లాక్డౌన్. మార్చ్లో ఐ థింక్ ఐ డిడ్ అన్ యాడ్ విత్ హిమ్. అది ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ సూన్. అప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా హీ స్పోక్ టు మీ. హీ లైక్ డి నగరానికి ఏమైంది వెరీ మచ్. అండ్ ఈసారి తప్పకుండా పనిచేద్దాము ఇది అని. సో ఐమ్ థింకింగ్ ఐ విల్ డెఫినెట్లీ డూ వన్ విత్ హిమ్. ఇట్ విల్ బీ గ్రేట్. హీఈస్ అ వెరీ చిల్డ్ అవుట్. అండ్ ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినాం మేము. నువ్వే నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, ఆయన రాసిన దట్ కామెడీ ఆయన ఇది. సో ఇట్ విల్ బీ గ్రేట్ టు బీ డిరెక్టెడ్ బై హిమ్. అది కాకుండా ఎనీ డే ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ మేబీ రాజమౌళి గారు. అది కాకుండా తరుణ్ అగైన్ ఆఫ్ కోర్స్. ఇంకా ఫిక్స్ అండి తరుణ్ భాస్కర్ గారు అంటే ఖచ్చితంగా ఈ పర్సన్స్ ఉంటారు అనే థాట్ అనేది విజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతా కూడా ఏం రాదులేండి. నాకు తెలుసు కదా వాడు నెక్స్ట్ టైం సినిమాలు చేస్తుండే ఏంది అని. సో సందీప్ రెడ్డి వంగ గారి వాళ్ళు అతను అర్జున్ రెడ్డితో అసలు కంప్లీట్గా ఒక చేంజ్ చేసేసారు ఇండస్ట్రీని. అండ్ హీ నోస్ హిస్ క్రాఫ్ట్. అదేదో సినిమా మీరు
విజయ్ దేవరకొండ హీరోయిజం ఒకటే చూస్తున్నారేమో, ఐ డోంట్ నో, బట్ ద హోల్ దాని పాయింట్ the take అలా was very తీసుకొచ్చారు. good, and his craft is amazing. He has a good hold on his craft. I think I can't wait to see his next films. చాలా మంది వెయిట్ చేస్తున్నారు సీరియస్లీ. సో చెప్పండి, మీకు అంటే ఎలాంటి డైరెక్టర్తో వర్క్ చేయాలని, ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎలాంటి మన డైరెక్టర్ ఇండస్ట్రీలో. ఎలాంటి యాక్టర్ అని కాదు, స్టోరీ బాగుండాలి. సో మీకు నచ్చిన పాత్ర రావాలి. నేను చేయబోయే పాత్ర అనేది అది బాగుంది అంటే చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా పర్లేదు. అంటే మెయిన్ కొంతమంది ఉన్నారు మైండ్లో, రాజమౌళి గారు, సందీప్ వంగ గారు, త్రివిక్రమ్ గారు, అండ్ లేటెస్ట్ కాపీ పేస్ట్ నో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ కాపీ పేస్టింగ్. లేటెస్ట్గా వచ్చిన కొత్త డైరెక్టర్స్లో కూడా చాలా కొత్త టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ హైలైట్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తున్నాం. బట్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గారు ఉన్నారు, తరుణ్ భాస్కర్ గారు, అండ్ ఇప్పుడు వచ్చే సాయిత్ మోత్కూరి డైరెక్టర్ గారు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. మీ ఫ్లాట్లో ఎందుకు తరుణ్ భాస్కర్ గారు ఫొటోస్ ఉంటాయి? ఏదండి నేను ఏదన్నా తరుణ్ భాస్కర్ గారు ఫోటోలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే నేను లైఫ్ లాంగ్, అంటే నేను ఫస్ట్ సినిమా ఆయనతో చేశాను. సో ఆ రెస్పెక్ట్ అనేది అట్లా ఉంది. అందులోకి ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. ఐ డోంట్ నో, నాకు ఫ్యాన్స్ ఇచ్చినాయి. సో అట్లా. అభి గారు, ఒక చిన్న స్మాల్ గేమ్. నేను మీకు పేపర్స్ ఇస్తాను, అది మీరు యాక్ట్ చేసి తనకి చెప్పాలి. ఓన్లీ యాక్ట్ మాత్రమే చేయాలి. డంషరడ్స్ ఆడాలా ఇప్పుడు? సరే ఇవ్వండి. చేద్దాం. ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చిన స్లిప్పులు ఇందులో ఉన్న పేరు బట్టి నేను యాక్ట్ చేసి చెప్పాలి. అంతే కదా? చెప్తే ఆయన కనిపెట్టాలి. అంతే కదా? ఆ? అంతే. మీరు ఆ స్లిప్ని కొంచెం లోపల పెడతారా? టైగర్. అయ్యా మనిషి ఏయ్! మీరు అప్పుడు talks అంటే మనిషి ఏంటి? నరసింహ స్వామి. టైగరే ఉంది కదా దానిలో. నెక్స్ట్ ఏంటి చెప్పాలి. టైగర్ బాబాయ్ మాట్లాడకూడదు అసలు. ఆహా. యంగ్ టైగర్. ఎవరు అది చెప్పు. జూనియర్ ఎన్టీఆర్. పడుకో, ఛీ, కాపీ కొట్టేసావు. యంగ్ టైగర్ ఎన్టీఆర్. మీరు ఫెయిల్ అయ్యారు, తన కాదు. మీరు చెప్పలేదు అసలు. ఏంటి కరెక్ట్ యాక్ట్ చేసి చూపించలేదు తనకి. ఇప్పుడు తను చెప్తారు చూడండి. వావ్. నువ్వు ఎవరి కోసం కూర్చోరా. బియర్. షట్ అప్. అది ఇంగ్లీష్ లో చెప్పమని అంటున్నాను. తెలుగులో ఏదో ఒకటి చెప్పానా లేదా? అది Yeah, చెప్పాడు కదా. కూల్. సో ఐ వన్. నోటితో కూడా చెప్పకూడదు. టుడే, ఇవాళ, కరోనా, కోవిడ్, వరల్డ్, లాక్డౌన్, యువర్ ఫ్యాట్, తొక్కల యాక్టింగ్, నువ్వు సుశాంత్ రెడ్డి, లవ్ యూ. తప్పు తీసుకున్నాడు. కరెక్ట్. అది ఇలా నాకు ఇవ్వండి, నేను యాక్ట్ చేసి చెప్తాను. తెలుగులో ప్రపంచం, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులోనే భూమి,
ఓకే ఓకే, టాలీవుడ్ సినిమా ప్రపంచం. ఈ నగరానికి ఏమైంది? శభాష్. ఓకే, దాన్ని ఇలా కూడా చేస్తారా అండి? అదే కదా, ఈ నగరానికి ఏమైంది అంటే ఇట్లనా? అంటే ఏంటి అంటే ఏంట్రా? నెక్స్ట్ చెప్పు బాబాయ్. విశ్వ. ఓకే, విశ్వ. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి. తెలుసు చూసా. చూసాడట. ఓ షిట్. నువ్వు చెప్పాలి. స్వెట్టింగ్, ఆలోచన, థింకింగ్, దేవుడు, గాడ్. దేవుడు ఎవరా? నాకు తెలీదు. నేను క్లూ ఇవ్వచ్చా? చెప్పు. మీ ఫేవరెట్ డైరెక్టర్? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంతేనా? ఓ, ఆయన సినిమా అతడు. అలా వైకుంఠపురం. కొట్టకు ప్లీజ్, పండుగ చేసుకో. కొట్టకు. ఏంట్రా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తున్నావు ఏంటి? సిగరెట్. ఎస్. బీడి. పొగ తాగరాదు. డోంట్ స్మోక్. సంథింగ్ బెటర్. డోంట్ టాక్. ఇంకా సుశాంత్ రెడ్డి, లవ్ యూ. ఆల్రెడీ చూసా. ఓ, ఇది ఇట్లానే చెప్పాలా? ఇది అర్థమైందా అవి గారు? ఆన్సర్ అవుట్పుట్ అనేది తనకు వస్తుంది. అరే కొంచెమైనా ఆలోచించరా, కొంచెమైనా. ట్రాన్స్ఫిక్స్ కి ఇట్లా గెస్ట్ చేయి. నేను ఇంతకుముందు ఏమన్నా ఎవరో పేరు తీసుకున్నా కదా. సుశాంత్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్. మటన్ కొట్టుడా. వీడి షెఫ్, వీడికి మటన్ కొట్టుడు తప్ప ఇంకేం రాదు. ఇడియటా. వా, టూ మచ్ రా. యూ ఇడియటా. ఐ ఇడియటా. తను తెలుగులో ఏమంటారు? నేను ఇడియట్. కూల్ అయిపోయినట్టుంది కదా. బాగా వచ్చిన ఆన్సర్లు. ఐ థింక్ ఐ వన్ ఆబ్వియస్లీ. ఏందా ఇవ్వాలి? మరి? నేను కూడా గెలిచా. నువ్వు ఇట్లా చూస్తుంటేనే నేను చూసా, అంత బాగా చూసినాను. మరి నువ్వు ఇంజనీరింగ్ 10th ఎన్ని కాపీ కొట్టి పాస్ అయ్యి నాకు తెలియదండి, అందుకనే చూస్తే స్లిప్పులు పెట్టే బతుకు. తప్పు నాది అన్నది నేను. సో ఓకే, ఎక్కువ మాట్లాడకొద్దు. అవి గారు చాలా మంచి వాళ్ళు. అభినవ్ చాలా మంచి బౌలర్ అంటారా? పాపం మీరు అంతే కదా ఒప్పుకున్నారు. చూడండి, ఇంక నీతో మాట్లాడి నాకు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నీ అని. అంటే ఇక్కడ నేను కొడతావా మీ అందరు వెళ్ళిన తర్వాత? ఇట్లా అంటే ఏంటి? ఇంకా గేమ్ ఆడడం ఆపేయాలి, లేకపోతే అన్నిటికీ ఒక అర్థం వస్తుంది. సో ఫైనల్గా విశ్వక్ గారికి మీకు రిలేషన్ అంటే ఈ నగరానికి ఏమైంది నుండి స్టార్ట్ అయింది? ఈ నగరానికి కంటే ముందు నాకు జీవన్ తెలీదు, తరుణ్ అప్పుడప్పుడు కలిసేవాళ్ళం అంతే, ఎక్కువ తెలీదు. విశ్వక్ తెలీదు, సుశాంత్ తెలీదు,
మన వెంకట్ తెలీదు. బట్ వీళ్ళందరితోటి పని చేయడంలోనే వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ విశ్వక్సేన్, నేను, సుశాంత్ అండ్ వెంకట్ అయితే we started shooting from November 22nd, 2017 but we were meeting in the office for at least a month before than that. So appude friendship అయిపోయింది. So ఆ 1 month gap లో when we know we are making నలుగురు ఫ్రెండ్స్ గురించి సినిమా అది ఇదంతా, because everybody is an actor, we all got into that mood. We were rehearsing and we were meeting, we were talking, we were knowing each other. అట్లనే దే ఆల్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ విశ్వక్సేన్ ఈజ్ అ వెరీ గుడ్ గై. ఎనర్జెటిక్, అందరు ఎనర్జెటిక్. సో హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి ఎంటర్ప్రైజింగ్ ఫెలో, ఇట్స్ గుడ్. వీఆర్ ఆల్ ఫ్రెండ్లీ. అండ్ ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళతో ఒక సపరేట్ ఈక్వేషన్ ఏం లేదు, because it's not like we meet individually. Even if we meet individually, adi aa experience nunche vastundi, that we all shot a film together and we spent around 6-8 months together trying to promote it, go around and also talk about the film. Ante to November 22nd 2017 nunchi June 29th 2018 వరకు we were all together. ఉంది షూట్. ఈయనది 2016 అయింది షూట్. మేము 2017 నుంచి మేము, ఎందుకంటే ఈయనకి బాగా హీజ్ అ మెథడ్ యాక్టర్, ఆయనతో సపరేట్గా షూట్ చేయాలని తరుణ్ అట్లా డిసైడ్ చేసి 2016 అక్టోబర్లోనా October 23rd. October 23rd లో. గుడ్. ఎవరు ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ జీవన్ నాకు ఫేవరెట్ యాక్టర్. జీవన్ ఈజ్ మై ఫేవరెట్. సీరియస్గా చెప్పండి అంటే అయ్యా. ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు చిరంజీవి గారు, రవితేజ గారు, అల్లు అర్జున్ గారు ఇస్ మై ఫేవరెట్. సో అల్లు అర్జున్ గారితో ఇన్ కేస్ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వస్తే చేస్తారు. నెక్స్ట్ డైరెక్షన్లో ఆల్రెడీ చెప్పేశారు, అంటే ఎలాంటి రోల్స్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ చాలా ఇష్టం మీకు? అంటే ఇందాక అడిగాను మీకు. See, I don't have any favorite roles, but I want to do different roles because I want to see myself do different roles. Atla chesthe gaani teliyadu if you can really act or enti idi ani. So I want to do that for a while at least before becoming a lead role actor. I don't know, even if I become a lead role actor, I'll do different stuff, different roles. బ్రేక్ ఇచ్చిన ఫిలిం, బ్రేక్ టర్న్ ఇచ్చిన ఫిలిం అంటే ఈ నగరానికి ఏమైంది? సో ఇండస్ట్రీలో అంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసే పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మీకు అలా ఏమైనా అనిపించిందా? అంటే స్ట్రగుల్ పీరియడ్, ఐ వాజ్ అట్లీస్ట్ ఫ్రమ్ 2011 to 2017 was my struggle period. Doing theatre with no money. అంటే nobody earns out of theatre in Hyderabad. అట్లా షార్ట్ ఫిల్మ్స్ అయినా కూడా ఇట్స్ ఆల్ ప్రోబోనో, ఫ్రెండ్ కోసం చేయడము అంతా అట్లానే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ టైంలో ఏంటంటే దే ఆర్ ఆల్ లెర్నింగ్ కర్వ్స్, ఎవ్రీబడి ఈజ్ ఫోకస్డ్, ఏదో ఒకటి చేద్దాము అని, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అని దే హ్యావ్ దట్, ఎవ్రీబడి వుడ్ హ్యావ్. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇట్లా పాపులర్ అవ్వకన్నా ముందు అట్లా ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఆ ఫోకస్, ఆ డిటర్మినేషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది. బట్ ఏంటి అంటే నౌ యూ రియలీ హ్యావ్ టు, ఈ ఇంటర్వ్యూస్ ఇట్లా ఇచ్చుకుంటూ నేను చాలా గొప్పవాడిని అని అనుకోకుండా యూ హ్యావ్ టు జస్ట్ బీ గ్రౌండెడ్ అండ్ కీప్ యువర్ ఐ ఆన్ ద ఫ్యూచర్. ఒక యాక్టర్కి ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలి. కామన్ సెన్స్ ఉండాలి, 100% ఉండాలి. ఎందుకంటారు కామన్ సెన్స్ లేకపోతే దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ యాడ్ టు ద స్క్రిప్ట్. ఎందుకంటే మీరు ఎక్కడ నిల్చోవాలో డైరెక్టర్ చెప్తాడు, ఆర్ మీరు ఎక్కడ నిల్చోవాలో కెమెరామ్యాన్ చెప్తారు, మీరేం చేయాలో డైరెక్టర్ చెప్తారు, మీరేం చెప్పాలో రైటర్ రాస్తాడు. ఇంకేముంది మీకు చెప్పడానికి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, హౌ విల్ యూ యాక్ట్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు యాడ్ టు ద స్క్రిప్ట్కి మీరేం తెస్తున్నట్టు యాజ్ అన్ యాక్టర్? సో ఐ థింక్ కామన్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే కానీ యూ కెన్ ప్లే ద క్యారెక్టర్. ఇది చెప్పమన్నాడు, ఇక్కడ నిల్చోమన్నాడు, కానీ ఎలా చేద్దాము ఏంటి అన్నది యూ కెన్ బీ క్రియేటివ్ విత్ దట్.
అండ్ కామన్ సెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇది అంటారు కదా, సినిమా ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అని. సో సొసైటీలో పీపుల్ యూజువలీ ద థింగ్ దట్ విల్ స్టాండ్ అవుట్ ఆర్ the thing that will make you think that a certain person is intelligent or anything is common sense. So if you have to play a good character, and cinema lo aithe you can't be dull ga itla unte I don't think anybody will like it. Nik malla cinema raw. So every role nik baita ఇప్పుడు ఒక అమ్మ క్యారెక్టర్ ఎవరో చేస్తున్నారు, బయట అమ్మలు ఎట్లయినా ఉండొచ్చు, కానీ సినిమాకి వచ్చేసరికి ఒక సర్టన్ ఎనర్జీ, ఒక సర్టన్ ఆ యాక్ట్ చేయాలి కదా. యు ఆర్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. టు ప్లే ద క్యారెక్టర్, ది ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవడానికి, అండ్ టు ప్లే దెమ్, అండ్ ఎప్పుడు ఏది ప్లే చేయాలి ఇవన్నీ తెలుసుకోవడానికి యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. ఖచ్చితంగా కామన్ సెన్స్ ఉండాలంటే. సో మీకు చెప్పండి. ఉంది, ఫ్యామిలీ కామన్ సెన్స్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పారు భీమవరం అని. పేరెంట్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్? మా పేరెంట్స్ ఇక్కడ చందనార్లోనే ఉంటారు. ఫాదర్ ఈజ్ తోషిబా ఎంప్లాయ్ అండ్ మదర్ ఈజ్ టీచర్. అండ్ అన్నయ్య ఉన్నారు, ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. అన్నయ్య అక్క మ్యారీడ్ అండ్ తమ్ముడు ఈజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో వెళ్తూ వస్తుంటా డైలీ 1 hour ఇంటికి వెళ్తూ ఉంటాను. డైలీ 1 hour ఇంటికి వెళ్తారు? ఆబ్వియస్ కంపల్సరీ వెళ్ళదు, ఏదో బయట ఉన్నానని చెప్పి వెళ్ళదు. ఓకే. సో అభి గారు, మీ ఫేవరెట్ అంటే ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఇండస్ట్రీకి వస్తారు, బట్ మీరు ఇన్స్పైర్ అయ్యి వచ్చారా, లేదు అంటే ఏదో ఒకటి చేయాలి అనే ఒక దాంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు? నో a bit of both. ఇన్స్పిరేషన్ కూడా, బికాజ్ I've seen చిరంజీవి గారు, I've seen అమితాబ్ బచ్చన్ గారు, I've seen షారుఖ్ ఖాన్, I've seen రవితేజ while growing up. I've seen their movies. So obviously if you're not inspired or motivated by very good performances, you will never think I want to do acting. Or ఇప్పుడు ఇంట్లో సే అరే యాక్టింగ్ like if you don't get inspired by doctors, I don't know why you will want to become a doctor. If you don't get inspired by engineers, I don't know why you become an engineer. అట్లా ఇన్స్పైర్ అవ్వకుండా ఇంజనీర్లు అవుతున్నారు కాబట్టి యూసీ ఇంజనీరింగ్ తోటి ఏమైతలేదు ఇవాళ రేపు. 2011 నుంచి 2017 వరకు ఒక బేసిక్ పీరియడ్ మీది, లైక్ షార్ట్ ఫిలిమ్స్, అంత మనం అమౌంట్ గెయిన్ చేయలేం. సో అలాంటి టైంలో పేరెంట్స్ ఎందుకు ఇదంతా కూడా హ్యాపీగా బీటెక్ చేసుకున్నాం? అది ఫస్ట్ నేను పేరెంట్స్కి చెప్పినప్పుడే అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మై మామ్ సెడ్ ఐ కెన్ గో టు US, డూ MS, మేక్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, అంటే నాకు సేవింగ్స్ ఉండాలి ఇట్లా అని, అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ డూ అని. ఇదంతా ఇట్స్ అ వెరీ ఇది లాంగ్ ట్రిప్ ఉంది, ఇది ఇట్లా కాదు, అట్లా అవ్వదు కూడా, బికాజ్ నో అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ ఎవర్ ఇనఫ్ ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఓకే, ఐ కెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్ రైట్ అవే. ఐ డోంట్ హ్యావ్ టు మేక్ మనీ, సేవ్ మనీ, దెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇట్లా చేయాల్సిన అవసరం లేదు అని అప్పుడే డిసైడ్ అయ్యా. సో దేర్ ఇస్ నో బిగ్ ఎప్పుడు మీకు ప్రాబ్లం. అనిపించలేదా ఈ I was also doing a lot of content writing ఆ పీరియడ్లో బిట్వీన్ 2011 and 2017. సో ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ నాట్ మేకింగ్ మనీ, ఐ వాజ్ మేకింగ్ మనీ. కాకపోతే యాక్టింగ్ నుంచి అవ్వలేదు అది ఆబ్వియస్లీ. సో ఐ మేడ్ మనీ బై డూయింగ్ కాంటెంట్ రైటింగ్. ఏదైనా ఒక ఎమోషనల్ మూమెంట్? ఇంజనీరింగ్ అంటే ఇట్లా ఒక ఎమోషనల్ మూమెంట్ అని, బట్ బిగ్ అంటే లో మీరు ఇన్ మై బాగా లైఫ్. ఎక్కువ ఎమోషనల్ అయిన సందర్భం ఏదైనా, బాగా ఎక్కువ అతిగా ఎక్కువగా? అట్లాంటివి ఏం లేవండి బేసిక్గా. అంటే బాధపడ్డ ఇది అడుగుతున్నారు కదా మీరు. ఏమో ఇన్ మై ఫస్ట్ ఫిలిం ఐ ఫౌండ్ అవుట్ దట్ హీరోయిన్కి గొడుగు పట్టుకునేటోడు వాజ్ మేకింగ్ మోర్ మనీ దెన్ మీ. అప్పుడు బాగా బాధ వేసింది నాకు. ఐ వాజ్ లైక్ ఇదేంద్రా యాక్టింగ్లోకి వచ్చి ఇట్లయితుంది అంతే. బట్ ద లో పాయింట్ ఇన్ మై లైఫ్ వాజ్ the period when I started doing engineering. Our first 2 years it was very low because I was low on confidence, I was low on self-esteem, because I don't know why, somehow that was not a very good period for me. So I had to really focus on studies to gain some confidence, and the hell a lot of confidence I only gained when I was doing theatre. సో ఇష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు. Yes.
ఆ తర్వాత 11 to 17 అలానో బేసిక్ పీరియడ్ షార్ట్ ఫిలిమ్స్ తప్ప పెద్ద ఫిలిమ్స్ ఏవి రాలేని టైం అది. యా వన్స్ ఈ నగరానికి ఏమైంది సక్సెస్ అయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ మీకు అప్రోచ్. నో నేను 2014-15 ఆ టైంలో ఐ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్స్. ఈ నగరానికి ఏమైంది ముందు ఐ డిడ్ 4 films, బట్ ఎవరికి తెలియదు అది బికాస్ ఆబ్వియస్లీ దే డిడ్ంట్ డూ వెల్. బట్ దట్స్ వై ఈ నగరానికి ఏమైంది వాజ్ సచ్ అ బిగ్ సక్సెస్ పాయింట్. ఓకే, సో అంటే ఆ టైంలో ఎవరైనా వచ్చే పర్సన్స్ మీరు ఇందులో ఇంత బాగా యాక్ట్ చేశారు ఇది అని అనిపించేటప్పుడు ఆ స్టార్టింగ్ ఫీల్ ఎలా ఉండేది మీకు? బాగుంటుంది. ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఒక నేమ్, ఒక ఫేమ్ ఒక పర్సన్కి తెచ్చుకోవడం అనేది అసలు చాలా ఎక్కువ టైం టేకెన్ అనమాట. అతి తక్కువ టైంలోనే అతి తక్కువ ఫిలిమ్స్లోనే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఇమేజ్ని ఆల్రెడీ పెట్టుకున్నారు. అభినవ్ అనగానే ఒక ఐడియా వచ్చేస్తారు, అభినవ్ అనే థాట్ లేదు ఎవరికి కూడా. సో ఆ ఇమేజ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అనమాట. చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒక సక్సెస్ రావాలి, ఆ సక్సెస్ అయితేనే ఒక రోల్, ఒక పర్సన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి గుర్తుండిపోతారు. బట్ మీరు కూడా అతి తక్కువ టైంలోనే వాట్ యు ఆర్ అనేది ప్రూవ్డ్ ఆల్రెడీ, గుర్తుండిపోయారు. అభినవ్ అనగానే ఓకే తిని ఇది చేశారు, తిని ఈ రోల్కి అయితే యాప్ట్ అవుతారు. ఇలాంటి డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వడం కానీ ఇవన్నీ అంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాతే. సో ఈ గుర్తింపు మీకు ఎలా అనిపించింది? గుర్తింపు వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ స్టిల్, ఇట్స్ నాట్ దట్ సాటిస్ఫాక్టరీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు గుర్తింపు వచ్చిందని ఐఎమ్ హ్యాపీ, బట్ టు వాట్ ఐ వాంట్ టు డూ దాంతో ఇది కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది అని. అందుకే వెన్ యూ సెడ్ పీపుల్ అభినవ్ అనగానే దేర్ ఒక ఇమేజ్ ఉంది, ఒక మంచి యాక్టర్ ఇది అని అంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఆ పీపుల్ ఆల్రెడీ అట్లా ఆలోచిస్తున్నారా ఇండియా? సో ఎందుకంటే నాకు ఇంకా చాలా చేసేది ఉంది, ఇంకా ముందు చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంది. కానీ ఏంటంటే నాకు తెలిసి జనాలు ఎందుకు డిసైడ్ చేసేస్తారో తెలియదు. కామెడీ అని ఒక రౌడీ అని మీరు కామెడీ నాకు ఇచ్చిన నేను చేస్తా, ఆ టాలెంట్ తీయాలి బయటికి, తీస్తేనే వస్తుంది. ఈయనకు కూడా సీరియస్గా ఇవ్వండి తీస్తారు. కానీ మనిషి ఆ ఫేస్ చూసి ఆల్రెడీ ఒక సినిమా చేస్తాడు అని చెప్పి అట్లా డిసైడ్ అయితే చాలా తప్పదు. No, but whatever it is, as far as appreciation is concerned, I'm very happy. I'm really happy to all the viewers who saw ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మళ్ళీ రావా, all these films they saw and they really liked my acting. Keep getting a lot of messages on Instagram also. I'm very thankful to them because చేయాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఇట్లాంటి రికగ్నిషన్ వస్తుందా అని వచ్చేంత వరకు తెలియదు. సో వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్ ఫీలింగ్. చెప్పండి జీవన్ గారు, మీలో మీకు అసలు నచ్చని క్వాలిటీస్ ఏంటి? నాలో నచ్చని క్వాలిటీ నాలో ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటా, దాని తర్వాత ఎవరైనా. నేను ఎప్పుడు నాలో ఫాల్ట్ ఎప్పుడు మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అన్నీ నచ్చుతాయి. ప్లీజ్ చెప్పండి. నాలో నాకు నచ్చని క్వాలిటీ ఐ డోంట్ థింక్ అట్లాంటి ఏమైనా క్వాలిటీ ఉందని నేనేమనుకో. ఐ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఐఎమ్ క్లోజ్ టు పర్ఫెక్ట్. నచ్చిన క్వాలిటీస్? నచ్చిన క్వాలిటీ అన్నీ నచ్చుతాయి. సింగిల్ వర్డ్ లో అభినవ్ అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? సింగిల్ వర్డ్ అయినా ఒక ఫ్యూ వర్డ్స్ లో అయినా. See, some of the qualities that I think I inculcated over the time and which are very important in this industry is being practical ఒకటి, and being patient ఒకటి, కొంచెం ఓపిక ఉండాలి, and ఇవన్నీ మీకు ఉన్నాయండి. ఇంట్రోస్పెక్షన్ అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునే ఒక క్వాలిటీ ఉండాలి. ఐ థింక్ ఐ హ్యావ్ దీస్, నో డౌట్ ఉన్నాయి. అండ్ నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఇంకా ఐ థింక్ పేషెన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. అది ఊరికే ఎందుకైతే. పేషెన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అమ్మో ఈ ఇంటర్వ్యూని ఇప్పుడు నేను పేషెన్స్ గా చేస్తున్నాను అంటారేమో. యోగా చేస్తే పేషెన్స్ ఆటోమేటిక్ గా. నో ద థింగ్ ఈజ్ ఇప్పుడు 2011 నుంచి ఐ వెయిటెడ్ టిల్ 2017. నో, ఐ డెంట్ గో అవుట్ ఇన్ 2015-16 సేయింగ్ ఇండస్ట్రీ వేస్ట్, ఇక్కడ ఎవడియాడు అది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఉంటే యూ హ్యావ్ టు బీ పేషెంట్ ఫర్ వాట్ యూ వాంట్. అది ఎవ్రీడే యూ టేక్ ఈచ్ డే యాజ్ ఇట్ కమ్స్, యూ లెర్న్ పేషెన్స్. అదే ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ అంటే అదే.
ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇప్పుడు బాత్రూంలో కూర్చొని ఇప్పుడు పేషెన్స్ ప్రాక్టీస్ చేస్తాను అట్లుండదు. బట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఉన్న సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళందరూ పేషెన్స్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు. అది 100% మీరు ఎవరిని అడిగినా గ్యారంటీ బల్ల గుద్ది చెప్తారు. ఒక సినిమా చేస్తాం కదా, ఇంకో సినిమాలు రావట్లేదు అని చెప్పి కంగారు పడ్డారా, ఆడు అక్కడే పడ్డాడు బోల్తా. వెయిట్ అండ్ సీ, యూ విల్ గెట్ రిజల్ట్. దట్స్ ఇట్. పేరెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? గ్రేట్. మై పేరెంట్స్ హ్యావ్ బీన్ నేను వెరీ సపోర్టివ్ అని చెప్పా, బట్ బై నాట్ బీయింగ్ సపోర్టివ్ అంటే చెప్పంగానే యాక్టింగ్ అని చెప్పంగానే దే వర్ లైక్ రియలీ వై, ఇది ఎందుకు, నువ్వు యూ కుడ్ గో టు యూఎస్, యూ కెన్ గో టు ఎనీ కంట్రీ, మేక్ యువర్ కెరియర్, లుక్ ఎట్ యువర్ కజిన్స్ హౌ దే ఆర్ డూయింగ్. సో బేసిక్ పేరెంట్స్ ఎట్లా చెప్తారో అట్లనే ఇది. కానీ బట్ ఐ ఫీల్ నాలో ఒక అంబిషన్, if I'm ambitious, I'm only ambitious because of my dad. Because my dad has always been like that. Ante he's a little bit like koncham adugute ekku iche rakam. మా డాడ్ కా ఇది ఉంది చాలా, he has that streak and he's also very strict because he's an ex-serviceman. He worked in Air Force and everything, so a military discipline అది కూడా ఉంది, but he rewards it also. అట్లా ఇది కూడా ఉంది. అండ్ మై మామ్ అంటే బేసికలీ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ ఫెయిర్లీ పాపులర్ టుడే ఓ వాట్ ఎవర్, ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్. అబ్సల్యూట్లీ. సో దే హ్యావ్ బీన్ ద రైట్ సెట్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళకి ఐ థింక్ పుట్టా కాబట్టే నేను ఇట్లున్నా. సో మంచి ఫేవరెట్ అంటే బెస్ట్ మెమొరబుల్ ఫన్నీగా అనిపించి ఎప్పటికీ ఫర్ ఎవర్గా అనిపించేది ఈ 2 ఫిలిమ్స్లో గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ నగరానికి ఏమైంది కానివ్వండి, లేదు అంటే మీకు మాత్రమే చెప్తా. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెమరబుల్. మీకు మాత్రమే చెప్తా. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటూ వాట్ షుడ్ ఐ సే, యాక్చువల్లీ నేను ఆల్రెడీ మొత్తం అన్ని ఇంటర్వ్యూలలో చెప్పేసిన. ఇది ఎన్నో ఇంటర్వ్యూలో ఇది ఉందో. మీరు నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూస్తే ఎవ్రీబడి ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. ఐ సెడ్ వన్ థింగ్ ఆర్ ది అదర్. బట్ మీకు చెప్పాలి అంటే ఈ నగరానికి ఏమైందిలో మాకు ఫస్ట్ 15 minute సీక్వెన్స్లో 4 ఫ్రెండ్స్ మేము కొట్టుకొని కార్ గుద్దుతాం కదా, గాడి అని వస్తుంది, కార్ గుద్దుతాం కదా, అట్లనే ఒకటి ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ గోవాలో కూడా జరిగింది. అండ్ తర్వాత మేము అనుకొని వీ ఫెల్ట్ రియలీ ఫనీ. అండ్ గోవాలో ఎస్పెషలీ వి వర్ దేర్ ఫర్ లైక్ 21 days. 20 daysలో షూట్ అయిపోయింది. సో దట్ లాస్ట్ డే నైట్లో వీ వెంట్ టు కసినో. నువ్వు లేవు కదా, యు ఆర్ నాట్ దేర్ ఇన్ గోవా. షిట్. తరుణ్, మేము 4 అండ్ కౌశిక్, మన నికేత్ డిఓపి, అండ్ మా ఐడి ఆదిత్య, couple of more people, like Sai and everybody. We all went. It was amazing fun. We didn't really think about ఇవాళ మార్నింగ్ అవుతుందా అన్నట్టు తెలియకుండా we gambled and we ate and we drank and it was amazing. ఓకే. సో జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. అభి గారు థ్యాంక్ యూ ఏ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో అప్కమింగ్ ఫిలిమ్స్ మాత్రం ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఎక్కువగా కామెడియన్ కాకుండా ఇంకా మంచి బెస్ట్ రోల్స్లో, ఒక డిఫరెంట్ రోల్స్లో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే జీవన్ గారు మీకైతే పోలీస్ క్యారెక్టర్ కాకుండా ఇంకేమైనా మంచి డిఫరెంట్ సైకో, రేపిస్ట్ ఇలాంటి రోల్స్ కూడా. రేపిస్ట్ వదిలేయండి, ఒకసారి చూడాలని ఉందండి. ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా. సో అలా కాకుండా మీకు అనుకున్న విధంగా మీకు మంచి టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రెషర్ చేస్తుంది అంటే చేయటం. సో మంచి సూపర్ డూపర్ బెస్ట్ యాక్ట్ హిట్ అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. No, but really all viewers of Suman TV, like take care. ఇది కరోనా టైం, ఇది మనకు లాక్డౌన్ లేకపోయినా మనం లాక్డౌన్లో మనం ఉంచుకోవాలి. టేక్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ బీ సేఫ్. అందరు జాగ్రత్తగా ఉండండి. డే బై డే కేసెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ కరోనా టైంలో ఎవ్వరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిది. నేను డొనేషన్ చేసిన టైంలో 20 to 30 members కరోనా కేసెస్ ఉండే. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ యూ కెన్ సీ ద నంబర్, 3-digit నెంబర్. అండ్ సూన్ ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ అంటే మీరు బయటకు వచ్చి అన్నీ ఇట్లా జల్సాలు చేస్తే 4-digit అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మేము ఇంట్లోనే ఉన్నాం, చూసారు కదా ఇంటర్వ్యూ, మా ఇంట్లోనే చేస్తున్నాము. నేను బయటికి రాను ఎక్కడికి. ఓకేనా?
బీ సేఫ్, బీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.